ప్రతిరోజు ఒక 10 లక్షల మంది 1,000,000 పీపుల్ దే డోంట్ సీ సన్ రైజ్. నెక్స్ట్ మరుపటి రోజు సూర్యోదయం చూడరు. 10 లక్షల మంది చనిపోతుంటారు ప్రతిరోజు. పుట్టేవాళ్ళు పుడుతుంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు. ఇక్కడ గ్రహించుకోవాల్సింది ఏంటంటే నోబడీ ఈజ్ పర్మనెంట్ ఇయర్. ఫ్యూచర్ అనేది ఒక హోప్. ఎవరు అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, హెల్త్ గుణాలు ఎవరు ఎలా అయితే తెలియదు. బట్ పీపుల్ థింక్ దే ఆర్ లైక్ అబౌట్ టు లివ్ ఇయర్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్. ఒక 1000 సంవత్సరాలు ఇక్కడ బ్రతుకుంటాము. ఫ్యూచర్ గురించి యాంగ్జైటీ పెంచుకుంటారు ఇక్కడ. లైఫ్ ఇస్ టూ షార్ట్. దే హ్యావ్ టు ఎంజాయ్ ద ప్రజెంట్. ప్రజెంట్ని మెస్అప్ చేయకూడదండి. హ్యాపీనెస్ కావాలంటే ఒకటే సింపుల్ ఫార్ములా మీరు అడిగిన క్వశ్చన్కి. మైక్రో ఎక్స్పీరియన్సెస్ మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి పాజిటివ్గా అంటే ప్రజెంట్తో మెస్అప్ అవ్వకూడదు. వాస్తవాల్లో మనం ఏంటంటే జీవించాలి. ప్రతి మూమెంట్ని ఎక్స్ప్రెస్ చేయాలి. వీ షుడ్ లివ్ ఇన్ ప్రజెంట్. చాలా మంది పాస్ట్లో జీవిస్తారు లేదా ఫ్యూచర్ యాంగ్జైటీతో జీవిస్తారు. ప్రజెంట్ని మెస్అప్ చేస్తారు. ప్రజెంట్లోనే మనం బ్రతుకున్నాం. వీఆర్ ఫిజికల్లీ అలైవ్ ఇన్ ప్రజెంట్. గతం అనేది చిన్న మెమరీ ఇక్కడ. దట్స్ అన్ హిస్టరీ. ఏం చేయలేము మనం. ఒక మిల్లీ సెంటీమీటర్ కూడా మార్చలేము గతాన్ని. ఓన్లీ ప్రజెంట్లోనే ఏం చేయగలుగుతాం. అండ్ ఫ్యూచర్లో కూడా వీ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ అండి. చాలా మంది ఫ్యూచర్ గురించి చాలా యాంగ్జైటీ అవుతారు. ఫ్యూచర్ అనేది కూడా హోప్, ఒక నమ్మకం. రేపు అనేది నమ్మకం. రేపు ఎవరు బ్రతుకుంటారు. గతం గురించి ఫ్యూచర్ గురించి పక్కన పెట్టి జీవించాలి. ఇది మైక్రో ఎక్స్పీరియన్స్.